మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనము. యెహోవా బాహుబలము తక్కువైనదా? ప్రియ దైవజనమా, 6 లక్షల ఇశ్రాయేలీయులకు నెల దినములు తినుటకు మాంసము ఇచ్చేదనని దేవుడు చెప్పినప్పుడు, మోషే సంశయించినప్పుడు దేవుడు పలికిన మాట ఇది. అవును ప్రియ దైవజనమా, మన జీవితంలో ఆయా పరిస్థితుల గుండా వెళ్ళుచూ ఉన్నప్పుడు అవి అసాధ్యములని మనకు అనిపించవచ్చు, కానీ దేవుని బాహుబలమునకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన బాహువు ఎంతటి బలమైనదో ఒక్కసారి మనము కొన్ని విషయములు వాక్యపు వెలుగులో ధ్యానించినట్లయితే, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం ప్రకారము ఆయన తన బాహువు చేత భూమ్యాకాశములను సృజించినాడని వ్రాయబడి ఉంది. ప్రియ దైవజనమా, 95వ కీర్తన 5వ వచనములో ఆయన హస్తములు భూమిని నిర్మించాయని మనం చూస్తాము. ఆకాశములు కూడా ఆయన చేతి పనులు అని 102వ కీర్తన 25వ వచనములో చూస్తాము. ఈ భూమిని, ఆకాశమును, అందలి సమస్తాన్ని మనం ఒక్కసారి తేరి చూచినప్పుడు వాటిని దేవుడు సృష్టించిన విధానము, వాటిని క్రమపరచిన విధానము, వాటిని నడిపిస్తున్న విధానము, ఇవన్నీ మనము గమనిస్తే దేవుని బాహుబలము ఎంత గొప్పదో అర్థం చేసుకునవచ్చు. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన తన బాహువు చేత భూమిని, భూమి మీదనున్న నరులను, జంతువులను సృజించినాడని వ్రాయబడి ఉంది. ప్రియ దైవజనమా, అంతరించిపోయిన జాతులతో కలుపుకొని చూస్తే ఈ భూగోళం మీద ఎన్ని రకాల జీవ జాతులను దేవుడు సృష్టించాడు. వాటన్నిటినీ తన బాహువు చేత చేసినాడని వాక్యము సెలవిస్తుంది. అన్నిటికీ మించి మన దేహాన్ని మనము చూసుకుంటే 119వ కీర్తన 73వ వచనం ప్రకారం ఆయన చేతులు మనలను నిర్మించి మనకు రూపు ఏర్పరచినాయి. ఈ మానవ దేహ నిర్మాణమును మనం ఒక్కసారి సునిశితంగా పరిశీలిస్తే దేవుని జ్ఞానము, ఆయన బాహుబలము మనకు అర్థమవుతుంది. ప్రియ దైవజనమా, నేటి దినాలలో మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ సాధించలేకపోతా ఉన్నాడు. ఎక్కడో ఒక చోట ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. కానీ దేవుని శక్తిని మనం ఒక్కసారి తనివి తీరా పరిశీలించి, పరిశోధించి, పరీక్షించినప్పుడు, తరచి మనము ఆలోచించినప్పుడు ఆయన బాహువుకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఈ భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు, ఆకాశ సైన్య సమూహమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన శక్తి ఎంత ఉన్నతమైనదో మనం గ్రహించగలము. అట్టి ఆయన బాహుబలమును గురించి మనము శంకించకూడదు. అంత మాత్రమే కాదు, ఇతరులకు, రానున్న తరాలకు మనము దాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. చూడండి, 71వ కీర్తన 18వ వచనము. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునై ఉండు వరకు నన్ను విడువకము అని ఇక్కడ కీర్తనాకారుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. మనలో చాలామంది మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, సంకటాలను బట్టి ఈ జీవితం చాలు అని అనుకుంటూ ఉంటాము. కానీ ప్రియ దైవజనమా, ఈ వాక్యము వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని శక్తిని గ్రహించిన వ్యక్తివై ఉండి ఆ రీతిగా ఎవరికి ఏమీ తెలియజెప్పకుండా నీ జీవితం ముగిసిపోవడం దేవుని చిత్తము కాదు. దేవుడు మనకు ఆయుష్ను ఇస్తున్నది ఇతరులకు, రానున్న తరాలకు ఆయన యొక్క బాహుబలాన్ని గురించి, శౌర్యమును గూర్చి తెలియజెప్పాలని. ఆ రీతిగా
చెప్పునట్లుగా దేవుని తోడు మనము కలిగి ఉండాలని ఈ కీర్తనాకారుని వలె ప్రార్థిద్దాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. అయ్యా, నీ బాహు బలము ఎంత గొప్పదో ప్రభువా, మీరు మాకు వెల్లడిపరచిన విధానమును బట్టి నీకు వందనాలు. మా జీవితాల్లో నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నాయన జ్ఞాపకము చేసిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నాయన నీ బాహుబలమును గురించి తరము వెంబడి తరము ప్రకటించే కృప, ఆయుష్ను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 30 దినముల వరకు తన వద్ద తప్ప ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవ్వడును ఏ మనవియు చేయకూడదని ఆజ్ఞ జారీ చేసినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.